హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సూరిని చంపేసిన తర్వాత యువరాజ్ ఇంటికి వచ్చి ఆ విషయాన్ని తన బాబాయ్కి చెబుతూ ఉంటాడు. సూరిని వేసేశాను అని చెప్పి గర్వంగా చెబుతూ ఉంటే ఆ మాటలు పైనుండి దాత్రి కేదార్ వింటారు. ఇక కేదార్ పరిగెత్తుకుంటూ యువరాజ్ దగ్గరికి వచ్చి ఏంట్రాను అనేది సూరి మామను చంపేశావా అంటూ కాలర్ పట్టుకొని గొడవ పడుతూ ఉంటే ఇక వాళ్ళ గొడవను విన్న కౌశికి ఏమైంది, అతనికి ఎందుకో వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక కౌశికి హాల్లోకి వచ్చి అలా అడుగుతూ ఉంటే అప్పుడు దాత్రి వదిన, సూరి మామను యువరాజ్ చంపేశాడు, చంపేయడమే కాకుండా ఇంటికి వచ్చి గర్వంగా ఆ విషయం చెబుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే కౌశికి షాక్ అవుతూ ఉంటుంది. కేదార్ యువరాజ్కి వార్నింగ్ ఇస్తూ, చూడు యువరాజ్, సూరి మామకు ఏం కాకూడదని దేవుణ్ణి వేడుకో, ఒకవేళ పొరపాటున ఆయనకి ఏమైనా జరిగితే నువ్వు జైలుకి వెళ్తావని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.